హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 102. కథలోకి వెళ్ళే ముందు దయచేసి స్టోరీకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక కథలోకి వెళ్దాము. సంవత్సరం తిరిగేసరికి నన్ను నాయనమ్మని చేయకపోతే ఊరుకోను అని ఆర్డర్ వేసి వాళ్ళ ఇద్దరిని రూములో ఉంచి బయటికి వచ్చి డోర్ వేస్తుంది తులసి. అత్తయ్య గారు అంటూ మిథున కంగారుగా డోర్ దగ్గరికి వస్తున్నా, ఇక నువ్వు ఎంత చెప్పినా మా అమ్మ వినదు. నువ్వు చచ్చినట్టు ఈ రూమ్లో ఉండాల్సిందే అంటాడు వెంకట్. మిథున కోపంగా చూస్తుంటుంది. తులసి డోర్ వేసి, సమయానికి వచ్చాను కాబట్టి వీళ్ళ టామ్ అండ్ జెర్రీ కోట్లాటలు తెలిసాయి. పెళ్ళప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉన్నా ఏదో 4 రోజుల తర్వాత కలిసిపోతాను అనుకున్నాను కానీ ఇలా సంసారం చేయకుండా ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటారని అస్సలు అనుకోలేదు అని అనుకుంటూ ఉండగా బెనర్జీ గారు ఆఫీస్ నుండి వస్తూ తులసి ఇక్కడ ఉందని తన ఫోన్ ద్వారా తెలుసుకొని కారు ఆపి లోపలికి వస్తుంటాడు. తులసి అలా కోపంగా తిట్టుకుంటూ ఉండగానే బెనర్జీ గారు డోర్ తీసుకొని లోపలికి వచ్చి కింద పడిన ఫ్లవర్ వాజ్ చిందరవందరగా ఉండటం చూసి, ఏంటి ఇది ఇలా పడింది అని అనుకొని భార్య దగ్గరికి వచ్చి, నీ కొడుకు కోడలు చూసుకోవాలని చెప్పి వచ్చావు కదా, చూసుకున్నావా? ఎక్కడున్నారు వాళ్ళు అని అడుగుతాడు వాళ్ళ కోసం చూస్తూ. చూసుకున్నాను, ఇదిగో నా నెత్తికి కట్టిన బొడిప చూడండి ఒకసారి అంటూ తులసి ఆ గాయాన్ని చూపిస్తుంది. ఎందుకలా బొడిప కట్టింది, ఏం జరిగింది అని అడుగుతాడు ఆ గాయాన్ని చూస్తూ. తులసి జరిగింది చెప్పాక బెనర్జీ గారు నవ్వుతూ, వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఇలాగే దెబ్బలు తగులుతాయని ఇన్ని రోజులు నిన్ను ఆపింది అంటాడు. బానే ఉంది మీరు చెప్పేది. దెబ్బలు తగులుతాయని రాకుండా ఉండి ఉంటే ఈ జన్మకు వాళ్ళిద్దరూ సంసారం చేసేలాగా లేరు అని అంటుంది. భార్య మాటలకి బెనర్జీ గారు మళ్ళీ నవ్వి, బలవంతంగా పెళ్లిళ్ళు చేయించవచ్చు కానీ బలవంతంగా సంసారాలు చేయించలేమే. సరేలే కానివ్వు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, తర్వాత నీ కొడుకు కోడలు దయ అంటారు. 2 బెడ్రూమ్లో ఉండేసరికి వాళ్ళు దూరంగా ఉంటూ వచ్చారు కానీ ఇక నుంచి అలా ఉండదు కదా. చచ్చినట్టు ఒకే బెడ్ మీద పడుకోవాలి. అలా పడుకొని కలవకుండా ఎన్నాళ్ళుంటారో నేను చూస్తాను అంటూ చేతిలో ఉన్న రూమ్ కీస్ గట్టిగా పట్టుకొని, ఇక వెళ్దాం పదండి అని అంటుంది. ఉండు, ఒకసారి వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం అని చెప్పి బెనర్జీ గారు చెవి తెచ్చి ఆ రూమ్ తలుపు దగ్గర పెడతాడు. ఇద్దరు బెడ్ మీద కూర్చొని దిండులతో యుద్ధం చేసుకుంటూ, పోవే దుష్టశక్తి, పోరా అష్టదరిద్రుడా అంటూ కొట్టుకుంటూ ఉంటారు. ఆహా, ఎంత చక్కగా కాపురం చేసుకుంటున్నారో. చివరికి ఇద్దరు ఈ తలుపులు పీకి కొట్టుకున్నా డౌట్ పడాల్సిన పని లేదు అంటాడు. మరి ఎలా అండి వాళ్ళని కలిపేది అని అడుగుతుంది తులసి. నువ్వే చెప్పావు కదా ఇద్దరిని ఒక రూమ్లో వేస్తే కలుస్తారని. కొన్ని రోజులు పోయాక చూద్దాంలే అని చేతి వాచ్ వైపు చూస్తూ, చాలా టైం అవుతుంది, ఇక మనం వెళ్దాం పదా అని చెప్పి, బాయ్ వెంకట్, దెబ్బలు ఎక్కువగా తగిలితే అంబులెన్స్ నెంబర్ గుర్తుంది కదా, ఫోన్ చేసుకోవడం మర్చిపోకండి అని చెప్పి భార్యను తీసుకొని వెళ్తుంటాడు. ఆ మాటలు ఇద్దరికీ వినపడి రూమ్ అంతా చూసేసరికి అప్పటికే వాళ్ళిద్దరూ కొట్టుకొని తన్నుకొని దిండులో ఉన్న దూదంతా గాలికి ఎగురుతూ ఉంటుంది. చూసావా, నీ వల్ల రూమ్ అంతా ఎలా అయిందో, రేపు నేను ఇదంతా క్లీన్ చేయలేక చావాలి అని అంటుంది మిథున ఏడుపు మొహం పెట్టుకుంటూ. ముందు గొడవ స్టార్ట్ చేసింది నువ్వే కదా దుష్టశక్తి అంటాడు. అవును, తమరేమో అమాయకులు, నేనేమో గయ్యాలదాన్ని కదా అని అంటుంది చీర కొంగుని బొడ్డుకు దోపుకుంటూ. అలా కొంగు దోపుతున్నావేంటి, మళ్ళీ గొడవకి రెడీ అవుతున్నావా? ఇక నాకు గొడవ పడే ఓపిక లేదు, నేను పడుకోవాలి అని చెప్పి వెంకట్ బెడ్కి ఇంత వెడల్పుగా కాలు చాపి ఆరామంగా పడుకుంటాడు. నువ్వు అలా పడుకుంటే నేనెలా పడుకోవాలి అని చెప్పి వెంకట్ కాలుని ఒక్క తను తంతుంది.
దాంతో వెంకట్ 2 కాళ్ళు దగ్గరికయ్యి ప్లేస్ కనపడగానే వచ్చి వెంకట్ పక్కన పడుకుంటుంది. మొగుడు అనే గౌరవం లేకుండా ఎలా తంతుందో చూడు అని తిడతాడు వెంకట్. గౌరవం సంగతి తర్వాత, నాకు టచ్ చేయకుండా దూరంగా పడుకో, టచ్ చేస్తే మాత్రం ఊరుకోను అంటుంది. నిన్ను టచ్ చేయటానికి నువ్వేమైనా పెద్ద రంభ ఊర్వశి మేనకవి అనుకుంటున్నావా అంటాడు వెటకారంగా. నీతో గడపటానికి ఇప్పుడు ఆ రంభ ఊర్వశి మేనక దిగి వస్తారని నాకు ఫోన్ చేశారులే, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయి అంటుంది మూతి తిప్పుకుంటూ. నీ మెంటల్, నేను చాలా నిగ్రహం కలవాడినని చెప్తున్నాను అంటూ కాళ్ళు ఎగరేస్తాడు. అయితే మంచిది, ఇక నన్ను పడుకోనివ్వు అని చెప్పి పవిట కొంగుని జార విడిచినట్టుగా వేసి మిథున పడుకుంటుంది. వెంకట్ బ్లౌజుల నుంచి తన అందాలను చూసి బెదిరిపోతూ, ఓయ్ ఏంటి ఆ ఎక్స్పోజింగ్, నువ్వు పవిట మంచిగా వేసుకో అంటాడు. నైట్ నిద్రపోయేటప్పుడు నా పవిటని ఇలా వేసుకుంటేనే నాకు నిద్ర పడుతుంది. ఏం, నన్ను ఇలా చూస్తే నీకు మూడొస్తుందా అని అడుగుతుంది వెటకారంతో. మూడా పాడా, నిన్ను చూస్తే మూడు కూడా వస్తుందా అంటాడు వెంకట్ హేళనగా. అయితే ఇంకే, హాయిగా పడుకో. నాకు పడుకునేటప్పుడు పవిట కొంగు మీద ఉంటే చాలా చిరాగ్గా అనిపించి నిద్ర పట్టదు అని చెప్పి ఉన్న కొంగును కూడా తీసి అవతలికి వేసి పడుకుంటుంది. ఓసి రాక్షసి, నువ్వు ఇలా తెగిస్తే నేనెక్కడ నిగ్రహం కోల్పోతానేమోనని భయంగా ఉంది అని మనసులో అనుకుంటాడు. గుడ్ నైట్ అని చెప్పి మిథున కళ్ళు మూసుకుంటుంది. వెంకట్ సన్నని తన నడుముని, ఆ నడుము మీద ఉన్న బ్యూటీ స్పాట్ని, బ్లౌజుల నుంచి కనిపిస్తున్న ఆ అందాలను చూసి టెంప్ట్ అయిపోతూ, ఓరి నాయనో, ఇది నాతో ఫుట్బాల్ ఆడుకుంటుంది అని అనుకుంటాడు. మిథున కళ్ళు మూసుకుంటూనే వెంకట్ పరిస్థితి గమనిస్తూ, లేకపోతే నన్ను టీచ్ చేస్తావా, నీకు ఇలాగే కావాలి అని అనుకుంటుంది. నేను తన వైపు తిరిగి పడుకోకూడదు అని చెప్పి వెంకట్ మరో పక్కకి తిరిగి ఎదురుగా చూసేసరికి ఆ ఎదురుగానే అద్దం ఉంటుంది. ఆ అద్దంలో మిథున అందాలు ఇంకా కవ్విస్తూ కనిపిస్తుంటాయి. ఓహో వెంకట్, నువ్వు అసలు కంట్రోల్ తప్పొద్దు, నిగ్రహం కోల్పోవద్దు అని తనలో తను చెప్పుకొని పిల్లో తీసుకొని మొహం మీద పెట్టుకుంటాడు. మిథున అదంతా గమనిస్తూనే నవ్వుతూ నిద్రపోతుంది. వెంకట్ కూడా నిగ్రహం కోల్పోవద్దు, నిగ్రహం కోల్పోవద్దు అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు. అప్పటికి టైం 12 అవుతుంది. అదే టైంలో మహర్షి సోఫాలో కూర్చొని ఇంకా ఆఫీస్ వర్క్ చూసుకుంటూ కూర్చుంటాడు. అవంతి మాత్రం బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకొని తన ఆలోచనలో తను బాధగా ఉండిపోతుంది. మహర్షికి నిద్ర వస్తుంటే ఆవలిస్తూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి కళ్ళు మూసుకొని ఉన్న తన వైపు చూసి నిద్రపోతుంది అనుకుంటాడు. ల్యాప్టాప్ పక్కకు పెట్టి తన దగ్గరికి వస్తుంటాడు. అవంతి కళ్ళు మూసుకొని ఉన్న మహర్షి దగ్గరికి రావడం తన మనసుకు తెలుస్తూ భయపడుతూ ఉంటుంది. మహర్షి కూడా తను డిస్టర్బ్ కావద్దని నిదానంగా అడుగులు వేసుకుంటూ దగ్గరికి వచ్చి నిలబడతాడు. దాంతో అవంతి మనసులో భయం కూడా ఎక్కువ అవుతుంటుంది. అలా అని కళ్ళు తెరవకుండా వాటిని అలాగే మూసుకొని నిద్రపోయినట్టుగా నటిస్తూ, దేవుడా, మహర్షి గారు దగ్గరికి వచ్చాడేంటి, ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తాడా అని అనుకొని భయపడుతూ ఉంటుంది. మహర్షి చెయ్యి తన దగ్గరికి రావటం కూడా తన మనసుకు తెలుస్తూ అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోయి ఇంకా ఎక్కువ భయపడుతుంటుంది. అలా మహర్షి చెయ్యి దగ్గరికి వచ్చి అవంతి తల మీదకు చేరుకుంటుంది. తన తల మీద మహర్షి చేతి స్పర్శ తగలగానే అవంతికి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మహర్షి ఆప్యాయంగా తన తల నిమురుతుంటాడు. అవంతికి అంత ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉండగానే మహర్షి తన నుదుటి మీద పెదవులు ఆనిచ్చి ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దులో కేవలం ఆప్యాయత మాత్రమే ఉందని, ఎలాంటి కోరిక లేదని అవంతి మనసుకి కూడా అర్థమవుతుంటుంది. మహర్షి అలా ముద్దు పెట్టుకోవడం అవంతికి ఆశ్చర్యంగా
షాకింగ్లా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత అదే ప్రేమతో తన చెంపని కూడా నిమిరి తనకి దుప్పటి కప్పి వచ్చి సోఫాలో పడుకుంటాడు. అవంతికి మహర్షి వెళ్ళిపోయి పడుకుంది కూడా అర్థమవుతూ మహర్షి చేసిన దానికి మాత్రం ఆశ్చర్యంలో ఉండిపోతుంది. మహర్షి తనని చూస్తూ కొద్దిసేపటికి నిద్రలోకి జారుకుంటాడు. కానీ అవంతి మాత్రం కళ్ళు తెరిచి మహర్షిని కొత్తగా చూస్తూ, ఏంటిదంతా? మహర్షి గారి ప్రేమ నాటకమా నిజమా? నా మీద నిజంగా అంత ప్రేమ ఉంటే బయట వాళ్ళతో ఎందుకు వెళ్తాడు అంటూ ఆలోచనలో మునిగిపోతుంటుంది. అదే సమయంలో తాన్య కూడా ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉండగా తనకి ఏవో డౌట్స్ వస్తుంటాయి. ఇవి ఎలా క్లియర్ చేసుకోవాలి? ఇవి క్లియర్ కావాలంటే గౌతమ్ సార్ని అడగాలి. ఈ వర్క్ ఫినిష్ చేసి రేపు తెస్తానని గౌతమ్ సార్కి చెప్పాను. మరి ఇప్పుడు ఎలా అని ఆలోచించి ఫోన్ చేసి అడుగుతాను. వీలైతే క్లియర్ చేస్తాడు కదా అని అనుకొని గౌతమ్కి ఫోన్ చేస్తుంటుంది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న గౌతమ్ ఆ రింగు సౌండ్తో బద్ధకంగా మేలుకుంటూ, అబ్బా, దెయ్యాలు తిరిగే టైంలో ఎవరు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేసేది అని తిట్టుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకొని స్క్రీన్ మీద చూస్తాడు. డెవిల్ కాలింగ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఓహో, ఇది నిజంగా డెవిలే అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి డెవిల్, ఈ టైంలో ఫోన్ చేస్తున్నావు అని అడుగుతాడు. డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్, కానీ నాకు వర్క్లో డౌట్స్ ఉన్నాయి. అవి క్లియర్ కాకపోతే నాకు ఈ నైట్ అస్సలు నిద్ర పట్టదు. అందుకే మీకు ఫోన్ చేశాను అని అంటుంది. అసలు నిద్రపోయే టైంలో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఎందుకు కూర్చున్నావు? ముందు ఆ వర్క్ క్లోజ్ చేసి పడుకో, నిద్రపో అంటాడు. ఎలాగో లేచారు కదా సార్, ప్లీజ్ ఈ డౌట్స్ క్లియర్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. అబ్బా, నాకు భలే పియ్యే దొరికింది అని, సరే ఆ డౌట్స్ ఏంటో అడుగు అని చెప్పి లేచి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుంటాడు. తాన్య డౌట్స్ అడుగుతూనే గౌతమ్ వాటిని క్లియర్ చేస్తుంటాడు. కొద్దిసేపటికి డౌట్స్ క్లియర్ చేయించుకొని థ్యాంక్ యూ సార్ అని అంటుంది. ఇంకొకసారి ఇలా మిడ్ నైట్లో ఫోన్ చేసి డౌట్స్ అడిగావంటే నీ ఉద్యోగం ఊడపీకుతాను అంటాడు కాస్త కోపంగా. అలా అనకండి సార్, మీరు అలా ఉద్యోగం ఊడపీకుతానంటే మళ్ళీ నేను దెయ్యానయ్యి మీ కలలోకి రావచ్చు అంటుంది నవ్వుతూ. ఏ డెవిల్, ఈ టైంలో అలా మాట్లాడకు, నాకు అసలే చచ్చేంత భయం అంటాడు కాస్త బెదిరిపోతూ. అందుకే కదా మాట్లాడాను అంటుంది. నిన్ను రేపు వస్తావు కదా ఆఫీస్కి, అప్పుడు చెప్తా నీ సంగతి అంటాడు చిరుకోపంతో. పెద్ద పెద్ద దెయ్యాలు మీ కలలోకి రావాలని కోరుకుంటున్నాను. బాయ్, బ్యాడ్ నైట్ సార్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఏ డెవిల్ అని తిడుతూ ఉండగానే తన ఫోన్ కట్ అవుతుంది. ఈ డెవిల్ ఈ టైంలో ఫోన్ చేసి డెవిల్స్ గురించి గుర్తు చేసి మరీ ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు ఎలా పడుకోవాలో ఏమో అని దుప్పటి కప్పుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ భయంతోనే పడుకుంటాడు. కాసేపటికి గౌతమ్కి కలలో వైట్ డ్రెస్ వేసుకొని జుట్టు విరబోసుకొని డెవిల్ వెనుకగా కనిపిస్తూ ఉంటే భయపడుతుంటాడు. వామ్మో, ఈ డెవిల్ మళ్ళీ కల్లోకి వచ్చింది అని భయపడుతూనే ఆ రూపాన్ని చూస్తూ ఉంటాడు. ఆ డెవిల్ వైట్ డ్రెస్లో జుట్టు విరబోసుకొని పరిగెడుతూ సడన్గా వెనక్కి తిరుగుతుంది. ఇప్పుడు ఆ డెవిల్ కాస్త తాన్య రూపంలో దేవకన్యగా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతూ మేలుకొని కూర్చొని, మిరాకిల్, అంటే ఇన్ని రోజులు నాకు కనిపించింది తాన్యానా అని అనుకొని డెవిల్ని కాస్త ఏంజిల్గా తలుచుకుంటూ సంతోషపడుతుంటాడు. మిథున మార్నింగ్ లేచేసరికి వెంకట్ మొహం మీద దిండు పెట్టుకొని ఎలా పడుకున్నాడో అలాగే పడుకొని ఉండిపోతాడు. పాపం, బానే నిగ్రహంగానే ఉన్నాడు అని అనుకొని మొహం మీద దిండు తీస్తుంది. వెంకట్ పెదాల మీద ముద్దు పెట్టుకున్నట్టు గుర్తుగా
మిథున పెదవుల మీద ఉన్న లిప్స్టిక్ అంటి తనకు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వెంకట్ పెదవుల మీద లిప్స్టిక్ ముద్ర ఎలా వచ్చింది? ఇప్పుడు మిథున రియాక్షన్ ఏంటి? కలలో కనిపించే డెవిల్ తాన్య అని గౌతమ్కి తెలిసింది కాబట్టి ఇకపై గౌతమ్ తాన్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి? మహర్షి ప్రేమ అవంతి ఇప్పుడైనా అర్థం చేసుకుంటుందా? ముగ్గురి జంటల మధ్య అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చినట్టయితే దయచేసి లైక్ ఇవ్వండి. అలాగే లైక్తో పాటు హైప్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియచేయండి.